ఏం చదువుతున్నావు? 10th క్లాస్ అన్న. 10th క్లాస్. ఏ స్కూల్లో? మాటూర్ హై స్కూల్ అన్న. మాటూర్ హై స్కూల్లో 10th క్లాస్ చదువుతున్నావు. ఇప్పుడు నువ్వు దేనికోసం వచ్చావు ఇక్కడికి? ఎలా వచ్చావు? క్వశ్చన్ బ్యాంక్స్ కోసం వచ్చానన్న. పేట నుంచి ఇక్కడికి వచ్చాను. పేటకి ఎలా వచ్చావు? మామూలుగా ఎవరొకరిది బండి వచ్చానన్న. క్వశ్చన్ బ్యాంక్స్ కోసమే వచ్చావు. మరి డబ్బులు లేకుండా ఎలా వస్తాయి అనుకున్నావు? క్వశ్చన్ బ్యాంక్స్ ఎవరైనా సహాయం చేస్తారని చెప్పి అడగడానికి వచ్చానన్న. మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్న రెండో పెళ్లి చేసుకొని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు అన్న. మీ నాన్న రెండో పెళ్లి చేసుకుని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. మరి మీ అమ్మ లేదా? మా అమ్మ లేదన్న, చనిపోయింది. చనిపోయింది అన్న. మీ అమ్మ చనిపోయింది. మరి నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు? మా నాన్నమ్మ దగ్గర ఉంటున్నానన్న. మీ నాన్న ఇప్పుడు క్వశ్చన్ బ్యాంకులు ఇలాంటి కొనుక్కోవడానికి అమ్మ ఒడి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కదా, 15,000. అవి మీకు రావట్లేదా? మా నాన్నమ్మ అకౌంట్ ఇస్తే పర్లేదన్న. మా నాన్నమ్మ అకౌంట్ కి మీ నాయనమ్మ అకౌంట్కి ఇస్తే పడలేదు. ఓకే. మరి మీ హెచ్ఎం సార్ తోటి చెప్పినా గానీ ఇక పడకపోతే ఇంకా నేను చేసేది ఏం లేదన్నారన్న. మళ్ళా ఈసారి దాంట్లో అప్లై చేసుకున్నామన్నా. Subhash Chandra Bose became the president of the Indian National Congress in 1938, but as he did not believe in non-violence, the congressman had to conquer him, so he resignated forward black during the war. Bose thought of organizing civil disturbances movement, but Gandhiji పుస్తకాలు బుక్స్ కొనిచ్చాడు. ఇప్పుడు ఎంత అయినాయి బుక్స్? 1200 అయినాయి. 1200 అయినాయి. అవును, స్కూల్లో ఇస్తున్నారు కదా బుక్స్. ఇక్కడ బుక్స్, నోట్ బుక్స్, బ్యాగ్ ఇస్తారన్న. మామూలుగా ఇలాంటి క్వశ్చన్ బ్యాంక్స్ అయితే ఇవ్వరు. మరి ఏం చదువుదాం అనుకుంటున్నావు నువ్వు? ఏం చదువుదాం అనుకుంటున్నావు తర్వాత? నీ నీ ఏంటి? మామూలుగా అయితే ఇంజనీరింగ్ చదివాం అనుకుంటున్నాను. ఇంజనీరింగ్ చదువుదాం అనుకుంటున్నావు. నీకు తల్లిదండ్రులు కానీ ప్రభుత్వం నుంచి కానీ సహకారం లేదు? ఉందన్నా, కానీ టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ లో సహకారం ఉందన్నా. ఇలాంటి క్వశ్చన్ బ్యాంక్స్ లేదు. లాస్ట్ ఇయర్ అమ్మ ఒడి డబ్బులు వచ్చినాయా? రాలేదన్నా. ఈ సంవత్సరం ఇంకా రాలా? ముందు ఎవరైనా సరే అడుక్కునే పిల్లలు వచ్చి అన్న నాకు టిఫిన్ తినాలి, ఒక 10 రూపాయలు 20 రూపాయలు అని అడుగుతారు. ఇతనైతే అన్న నేను బుక్స్ కొనుక్కోవాలి, క్వశ్చన్ బ్యాంక్స్ కొనుక్కోవాలన్నా అన్నాడు. ఇతని దగ్గర పూర్తి సమాచారం తీసుకొని కనుక్కొని బుక్స్ ఇప్పించడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పుడు మేము కూడా ఇలాంటి బాధలు పడ్డప్పుడు నాకు కూడా చాలా మంది సహాయం చేశారు చదువుకోవడానికి. అందులో నేనైతే ఇద్దరు పేర్లైతే చెప్పగలుగుతా. ఒకళ్ళు సాతులూరు కిరణ్ కుమార్, ప్రజెంట్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. ప్రజెంట్ అయితే ఇక్కడైతే రాజ్బాబు అన్న తెలపతోటి వార్డు వెల్ఫేర్గా చేశారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను ప్రోత్సహించి చదివించారు. అంటే హెల్పింగ్ అనేది చదువుకున్న వాళ్ళు చేయాలి తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా ఉపయోగపడరు. మనం చదువుకునేది మనకు కాదు, ఎదుటి వ్యక్తికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో నాకున్న దానిలో నేను ఇతనికి హెల్ప్ చేయాలనుకున్నాను, చేశానంతే. జై భీమ్, జై అంబేద్కర్. అంబేద్కర్ గారి యొక్క ఆశయాల కోసం మేము చదివి ఆయన పెట్టిన రిజర్వేషన్ ఫలాల కోసం ఇంత తోళం అయ్యాము. నేను నాగార్జున యూనివర్సిటీలో PhD చేస్తున్నాను. నేను నాకులాగా ప్రతి ఒక్క పిల్లోడు చదువుకోవాలన్న ఆశయంతోనే, అంబేద్కర్ యొక్క అభిమానంతో అతను శివశంకర్ అన్న. నా పేరు శివశంకర్. మీ నాన్న పేరు? మా నాన్న పేరు రామాంజనేయులు, మాది బొల్లాపల్లి.